జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షులు సౌడ రమేష్, బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు ఎలబోయిన హరీష్ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో ఘోర వైఫల్యం, రైతుల, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మయుద్ధం పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో జనగామలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజుల బకాయి బీజేపీ లఢాయి అనే నినాదంతో రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, ప్రజా సమస్యలకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్మయుద్ధం పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం అధికారం కాంగ్రెస్ పార్టీ చేపట్టి సుమారుగా 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు ముందు ఏదైతే విద్యార్థి లోకం ఉందో, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఎక్కడైతే నిరుపేదలు విద్యార్థులు ఉన్నారో విద్యకు దూరమవుతున్నారు కాబట్టి స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల ఈ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి లోపల ఫీజు రియంబర్స్మెంట్ను మాత్రం ప్రకటించే బాధ్యత మాది అని చెప్పింది. అట్లా విద్యార్థులను మోసం చేసినటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈరోజు కనుక విద్యార్థుల బకాయిలు మనం ఎన్ని ఉన్నాయని తెలుసుకుంటే సుమారుగా 17,000 కోట్ల రూపాయలు తెలంగాణ విద్యార్థులకు, అంటే దాదాపుగా 40 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటారు. అనేక సందర్భాల లోపల, వివిధ రూపాల లోపల మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల విద్యార్థుల కోసం, భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యం లోపల విద్యార్థుల కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం, పేద విద్యార్థులను చదువుకు దూరం చేయొద్దనే సంకల్పం కోసం ఈరోజు మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మేము 25వ తేదీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఎంతమంది అయితే విద్యార్థులు స్కాలర్షిప్లు రాక చదువుకు దూరం అవుతుండ్రో వారి దగ్గరికి వెళ్ళి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఒకటి. మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు సంబంధించి ప్రతి అసెంబ్లీ లోపల తప్పకుండా విద్యార్థులను కూడగట్టుకొని విద్యార్థుల కోసం యువమోర్చా నాయకత్వం లోపల ప్రతి అసెంబ్లీ కేంద్రం లోపల ర్యాలీలు నిర్వహిస్తాం. మరి అదేవిధంగా ఎక్కడైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేల ఇంటిని కూడా ముట్టడించడానికి వెనుకకు పోము. విద్యార్థుల కోసం, పేదల కోసం, ఫీజు రియంబర్స్మెంట్ కోసం మేము భారతీయ జనతా యువమోర్చా బీజేపీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఒక విషయం మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక విషయం ప్రశ్నిస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు విద్యార్థులను మోసం చేసినావు, అదేవిధంగా నిరుద్యోగులను మోసం చేసినావు. ఎన్నికలకు ముందు ఇదే నిరుద్యోగులకు మీరు ఒక మాట చెప్పిర్రు. తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ లోపల, తెలంగాణ ఉద్యమం లోపల యువత ప్రధానంగా పాల్గొన్నారు. వీరు వయసు పైబడిపోయి ఈరోజు ఏజ్ బారైపోయి ఉద్యోగం చేయలేని పరిస్థితులలో ఉన్నారు. వీళ్ళందరికీ మేము గవర్నమెంట్ వస్తే న్యాయం చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి సంఘటన నేను గుర్తు చేస్తున్నా. మరి ఈరోజు ఇదే నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే వారి జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమం కోసమే వారి జీవితం మొత్తం అంకితమైపోయింది. ఈరోజు ఏజ్ బారైపోయి
నేటికి ఈ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ కళ్ళబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో పడ్డ యువత లేదు. ఇలా యువత మొత్తం ఎవరైతే వాళ్ళ సమస్యల మీద కొట్లాడుతుండ్రో ఇలా భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా ఈరోజు యువత ఉన్నది, విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అందరినీ ఏకం చేస్తాం. విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా వారి పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడి తీరుతుంది. అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఖబర్దార్, మేము ఒకటే విషయం చెప్తున్నాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు, ఇప్పటికైనా మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే, అదేవిధంగా ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగ భృతి చెల్లించకపోతే ఖబర్దార్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా తరపున, యువమోర్చా జనగామ జిల్లా తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా సరే మేము విద్యార్థుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా మా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు గుండె గణేష్ అన్న గారి నేతృత్వంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే ఈరోజు జనగామ జిల్లా ఆఫీసులో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ, అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నాడు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించిండు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పిండు, నిరుద్యోగ భృతి అని చెప్పేసి నాడు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను మోసం చేసిండు. అదేవిధంగా 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లో 10,000 కోట్లు నాడు కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలోనే 10,000 కోట్లు మిగిలిపోయింది. నేడున్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హయాంలో 5,000 కోట్లు, మొత్తం 15,000 కోట్లు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. రానున్న రోజులలో 15,000 కోట్లు విడుదలయ్యే వరకు విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ మీరు ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రానున్న రోజులలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమం ఆగదని చెప్పేసి భారతీయ యువమోర్చా అధ్యక్షునిగా మేము చెప్పదలుచుకున్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ భృతి అని వారు కూడా ప్రకటించారు. ఆ నిరుద్యోగ భృతి కూడా లేదు. ఈరోజు 30 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక తల్లిదండ్రులు విద్యార్థులు చదువుకోవాలంటే చదువుకు దూరం అవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. జై హింద్. జై.